తర్వాత మళ్ళీ ఏలూరులో మళ్ళీ లిక్కర్ కొన్నాం. అంటే బహుశా కోదాడలో కొన్న లిక్కర్ పగిలిపోయి ఉండాలో, లేకపోతే ఏదైనా సగమన్న బండి పడినప్పుడు పడిపోయి ఉండాలి. సో మళ్ళీ లిక్కర్ కొన్నారు. మళ్ళీ లిక్కర్ కొన్న తర్వాత దాన్ని సేవించారా లేదా అని చూస్తే దారి మధ్యలో సేవించారా అని అనడానికి లేదు. ఆగినట్టు దాఖలాలు అయితే కనబడట్లేదు. ఆ మద్యం సేవించినట్టయితే మనం చెప్పలేము. సో కానీ ఆయనకి వడదెబ్బ తగిలించినచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ చౌటుప్పల్ దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గర ఆయన 11:20కో ఎప్పుడో కనపడ్డారు. అంటే అక్కడి నుంచి హైదరాబాద్ వాళ్ళ ఇల్లు తిరుమలగిరి ఎక్కడ ఉన్నట్టుంది. అక్కడి నుంచి 1.5 అవర్ జర్నీ ఉంటుంది. గంట 10 o'clock ఎప్పుడో బయలుదేరి వచ్చి ఇంటి నుంచి. బుల్లెట్ కూడా హెల్మెట్ కూడా ఫుల్ హెల్మెట్ కాదు, హాఫ్ హెల్మెట్ వలన వడదెబ్బ తగిలించుండొచ్చు. దానివల్ల నీరసం పడిపోయి ఉండొచ్చు. సో దానివల్ల కూడా ఇదైండొచ్చు. కానీ ఆయన బండి కొవ్వూరు టోల్ గేట్లో ఆయన బండి నడుపుతున్న తీరు, అలాగే విజయవాడ గొల్లపూడిలో పెట్రోల్ పోసుకునేటప్పుడు ఆయన బండి కంట్రోల్లో అయితే లేదు. నడిపిస్తున్నారు, బండి ఎప్పుడైతే స్పీడ్ ఎందుకు ఉంటుందో ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తుంది. కానీ బండి స్లోగా ఉన్నప్పుడు హ్యాండిల్ షేక్ అవుతుంది. సో కంట్రోల్లో లేదు. సో ఆయన డెఫినెట్గా అది యాక్సిడెంట్ అని చెప్పడానికి మనం ఎటువంటి సంకోచం అవసరం లేదు.